హలో ఫ్రెండ్స్, సంక్రాంతి పండగ వస్తుంది కదా. సంక్రాంతి పండగకు చేసుకునే పిండి వంటల్లో ముఖ్యంగా సకినాలు అయితే చేసుకుంటాం. ఈ సకినాలు కరకరలాడుతూ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ సకినాలు చేసుకోవడం కోసం 5 కేజీల దొడ్డు బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం ఇలా నానిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఒక పొడి క్లాత్ మీద వేసి 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తర్వాత బియ్యాన్ని పిండి గిన్నెలో వేసి పిండి పట్టించుకోవాలి. ఇలా మెత్తగా పిండి పట్టించుకున్న తర్వాత జల్లించుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 5 కేజీల బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కేజీ నువ్వులు, 100 గ్రాముల వామును తీసుకున్నాను. నువ్వులను వామును కూడా బాగా కడిగి ఈ పిండిలో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ ఉప్పునైతే వేసుకున్నాను. పిండిలో ఉండలేమి లేకుండా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి పిండిని తీసుకొని కొన్ని వాటర్ని పోసుకొని పిండిని కలుపుకోవాలి. మిగిలిన పిండి తడి ఆరిపోకుండా ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకోవాలి. సకినాలు చేసుకునేటప్పుడు పిండితో మేము ఇలా గౌరమ్మను చేస్తాము. గౌరమ్మకి బొట్టు పెట్టి సకినాలను అయితే స్టార్ట్ చేస్తాము. పిండిని కొంచెంగా తీసుకుంటూ సకినాలను చుట్టుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోండి. అలా అయితే సకినాలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మధ్యలో పిండిని తడుపుకుంటూ సకినాలు చుట్టుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. గౌరమ్మను పెట్టుకున్న సకినం మాత్రం 5 వరుసలు చుట్టుకొని మిగిలిన సకినాలన్నీ 2 వరుసలు చుట్టుకుంటున్నాను. మీరు కావాలంటే సకినాలన్నీ కూడా 5 వరుసలు చుట్టుకోవచ్చు. ఇలా సకినాలు చుట్టడం రాని వాళ్ళు ఒక పాల కవర్కి చిన్న హోల్ పెట్టి పిండిని ఆ కవర్లో వేసి సకినాలని చుట్టుకోవాలి. ఇలా కొన్ని సకినాలు చుట్టుకొని సకినాలలో తడి కొంచెం పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇవి తడి ఉన్నప్పుడే ఫ్రై చేసుకుంటే సకినాలు మెత్తగా వస్తాయి. సకినాలు విరిగిపోకుండా అట్ల కాడతో స్లోగా తీసుకోవాలి. సకినాలు తీసేటప్పుడు క్లాత్ని కొంచెం లాగుతూ తీసుకుంటే ఈజీగా వస్తాయి. ఇవి చుట్టుకునేటప్పుడు కూడా సందులు లేకుండా చుట్టుకుంటే సకినాలు తీసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి. ఇలా కొన్ని సకినాలను తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సకినాలను వేసుకోవాలి. సకినాలు వేసిన వెంటనే గరిట పెట్టకుండా 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక జాలి గరిటెతో కానీ ఇలా సకినాలు తీసే పుల్లతో కానీ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సకినాలు ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువగానే పడుతుంది. 5 to 6 minutes టైం అయితే పడుతుందండి. ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఇనుప పుల్లకు తీసుకొని జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇలా జాలి గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఒడిచిపోతుంది. ఇలానే మిగిలిన సకినాలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి సకినాలు ఎంత బాగా వచ్చాయో. ఈ సకినాలు కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను చెప్పిన చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇలా సకినాలు చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మా పాప కోసం ఇలా చిన్న ఇసురాయిని పలకను కూడా చేశాను. పిల్లలకు ఇలా చేసిస్తే వాళ్ళు ఆడుకుంటూ చాలా హ్యాపీగా తినేస్తారు. ఈ సకినాల కాంబినేషన్లో ఉల్లిపాయ కారం కానీ పచ్చిమిర్చి కారం కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.